మేక తలకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. తలకాయను గోరువెచ్చటి నీళ్ళలో సాల్ట్ వేసుకొని ముక్కలు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వలన వీటికి చిన్న చిన్నగా అక్కడక్కడ ఏమైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఊడిపోతాయి. శుభ్రంగా కడిగిన తలకాయ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పెప్పర్ పౌడరు, కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 లేదా 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం లేతదైతే 3 విజిల్ అయినా పర్లేదు. కుక్కర్ విజిల్ ఆవిరిపోయేంత వరకు చూసి మూత తీసి తలకాయ కూరని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాక పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పసుపు కూడా వేసుకోవాలి. దీనిలోనే తలకాయ ముక్కలను వేసుకొని కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తగినంత కారం, సాల్ట్, కొబ్బరి, ధనియాల పొడి ఇంట్లో చేసుకున్నది వేసుకోవాలి. ఇది కొబ్బరి, పచ్చి ధనియాలు, 2-3 లవంగాలు, ఇలాచి వేసి పట్టి పెట్టుకుంటే ఎప్పుడు కర్రీ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు. బయట కొనుక్కొచ్చుకొని అవసరం లేదు. కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ వేసుకోవాలి. కింద గిన్నె మాడకుండా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఉడికించుకొని మొత్తం దగ్గరికి వచ్చి ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి.